కరేడు ప్రాంత రైతులను మోసగించేందుకు అంటే సోషల్ మీడియాలో ఊరికి అవాకులు చవాకులు పేలుతున్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం సాగుతోంది అంటూ కొన్ని విషయాల్లో ప్రభుత్వం మండిపడుతూ ఉంటుంది కదా. కొంతమందిని బెదిరించడానికి కానీ కొంతమంది నిజంగానే దుష్ప్రచారం చేస్తే మరి ఇక్కడ కరేడు రైతులు అంగీకరించారు నష్టపరిహారం తీసుకునేందుకు. వాళ్ళకి అందరూ వచ్చే సంతకాలు పెడుతున్నారు. నష్టపరిహారం 12.5 లక్షలకి వెంటనే అప్పటికప్పుడే సంతకాలు పెట్టారు అంటూ నిన్న ప్రచారం చేస్తే బుధవారం నాటి పత్రికల్లో ఇండోసోల్ ఒక పత్రిక ప్రకటన కూడా ఇచ్చింది అతను. ఇది అబద్ధం అని చెప్పడానికి వెంటనే 3 రైతుల్ని తీసుకొని వెళ్తే అబద్ధం అని చెప్పడానికి 1500 మంది రైతులు జిల్లా కలెక్టర్ దగ్గరికి తహసీల్దార్ కార్యాలయానికి వరుస క్యూ పెట్టారట. ఇది నిజం, అది అబద్ధం అని మన వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా అంటే ఇంటూరు నాగేశ్వరరావు గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే, ఆయన 3 వ్యక్తులను తీసుకొని వెళ్ళారు, 3 రైతుల్ని. ఆ 3లో 2కి ఉన్న పొలం మీద వివాదాలు నడుస్తున్నాయి. ఇంకొక ఆయనకి 10 ఎకరాల పొలమే ఉంటే వీళ్ళు అంగీకరించినట్టు అంటే ఎమ్మెల్యేతో ఎవరు వెళ్తే వాళ్ళు భూములు ఇవ్వడానికి అంగీకరించినట్లుగా కలరింగ్ ఇచ్చారు బయటికి. వాస్తవానికి ఎవరూ అంగీకరించలేదు అని చెప్తున్నారు. అంటే అడుగు జీవులు చిన్న జీవులు అయితే ఇలాంటి మోసాలు చేస్తారనమాట, రకరకాల వేషాలు వేస్తారు. ఇప్పుడు ఆ మహర్షి సినిమాలో మనకి ఉంది కదా, నరేష్ కూర్చొని ఉంటాడు దీక్షా శిబిరంలో. ఎవరో ఒక 10 మందిని తీసుకొచ్చేసేసి పదండ్రా మనకి డబ్బులు ఇస్తుంటే మనకేమైందో ఈ వ్యవసాయం మనం చేయలేము అంటూ ఆ డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంకొకళ్ళు వచ్చి అడ్డుకున్న దాకా అసలు విషయం తెలియదు అనమాట. ఇలా కార్పొరేట్ తాలూకు మోసాలని చెప్పి మన ప్రజాశక్తి పత్రిక ఎండగట్టింది. అది చూసైనా బుద్ధి తెచ్చుకుంటే పాలకులు పద్ధతిగా ఉంటుంది. ఇప్పుడు 8,500 ఎకరాలు తీసుకుంటారు, నోటిఫికేషన్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి అంత హంబక్ చేశారు కదా. అప్పుడున్న ప్రభుత్వంలో ఇండోసోలు కేటాయింపులకి దీనికి సంబంధం లేదు, వాళ్ళకి ఇచ్చింది వేరే చోట అని చెప్తున్నా వినలేదు కదా. పైగా ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ అనేది జగన్ బినామీ అని చెప్పి అప్పుడు పోరాటం చేసిన టీడీపీ వాళ్ళకి ఇప్పుడు 8,500 ఎకరాలు ఎలా కట్టబెట్టాలని చూస్తున్నారు. టీడీపీ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చుట్టాలైపోయారా అని అడుగుతున్నారు వివిధ పార్టీల నాయకులు. మరి దానికి సమాధానం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు కదా, అందుకనే ఆ భూములు కేటాయించారు కదా, మీరు రద్దు చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? పైగా ఆయన కేటాయించింది ఇక్కడ కాదు అని చెప్పినా కూడా ఇంకా అదే పాట పాడటం కరెక్టా? ఈ రైతులు మేము ఇచ్చేది లేదు మహాప్రభు అంటూ మళ్ళీ మీ చుట్టూ అంటే వీళ్ళ సహనాన్ని పరీక్షిస్తూ ఒక 10 సార్లు ఇలాంటి దుష్ప్రచారం సాగితే ఎన్నిసార్లని మేము ఇవ్వబోమని మళ్ళీ లెటర్లు రాసి ఇవ్వాలి అని విసిగి వేసారతారనేది ఇంకో ప్రయత్నమా? ఒక రోజులోనే ఈ కార్పొరేట్తో కలిసి మిగిలిన పెద్దలు చేసినటువంటి నిర్వాకం బయటపడింది అనేది స్థానికులు చెప్తున్న సమాచారం. కరెక్టేనా కాదా? స్థానికులు చెప్పాలి, అక్కడ వాళ్ళు బయటకు వచ్చి చెప్పాలి. ఎవరు వచ్చి కలిసినా కూడా నిజమేంటో చెప్పాలి. నిజంగా ఏదన్నా రైతుకి లేదు నేను వ్యవసాయం చేయలేకపోతున్నాను, నాకు ఈ పంట వద్దు, నేను అమ్మేసుకుంటాను అంటే అవి కూడా చూపించారు. కేవలం ఒకళ్ళిద్దరు. ఇదే అమరావతికి సంబంధించి చూడండి, వద్దన్నా కూడా ఎంటబడి ఇచ్చారు రైతులు అప్పుడు అని చెప్పి. ఇప్పుడు మేము ఇవ్వము, మాకు వద్దు, ముందు ఇచ్చిన వాళ్ళకి భూములు డెవలప్ చేసేయండి అంటున్నారు. కాదు వీళ్ళేమో వాళ్ళంతటా వాళ్ళు ముందుకు వస్తున్నారని 2-3 నెలల క్రితం ఈ దినంగా నా పత్రిక కానీ రాసినాయి కదా. ఇప్పుడు వచ్చేసరికి రైతులు ఇలా అడుగుతున్నారని వాస్తవాలు రాయాల్సి వచ్చింది. అంటే ఎలాంటి గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలన్నీ ప్రదర్శిస్తారో చూడండి వాళ్ళకి అవసరమైంది. లేకపోతే 3 వెళ్తే ఎమ్మెల్యేతో 1500 మంది రైతులతో సమానం అవుతారా వాళ్ళు? ఇలా ఉంటాయా వీళ్ళ వేషాలు? బయట పెట్టాల్సిందే కదా ఇవన్నీ. రాయి.